ఇప్పుడు ఇక్కడ మీరన్నట్టు ఇప్పుడు కన్వెన్షన్ మొదలు పెట్టుకుంటే పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి లేకపోతే పెద్ద పెద్ద ఎవరైతే వ్యాపార సంస్థలు అంటామా లేకపోతే రియల్ ఎస్టేట్ సంస్థలు అంటామా వాళ్ళ దగ్గరికి ఇప్పటివరకు హైడ్రా వెళ్తూ వస్తుంది. ఇది సాధారణ ప్రజల దగ్గరికి రాకుండా ఉంటుందా? నాలాల దగ్గరలో అప్పుడు ఎవరో గుడిసెలు వేసుకున్న వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరకు రాకుండా ఉంటుందా ఒకసారి ప్రయత్నం ప్రారంభం అయితే అనేది ప్రశ్న. అంటే ఖచ్చితంగా రేపు పేదలు సామాన్య జనం అక్కడక్కడ కట్టుకున్న ఇల్లు అంటే నాలాలు చెరువులు పరిసరాల్లో కట్టుకున్న ఇండ్లు ఉన్నాయి. వాటిని కూడా లేఅవుట్లు వేసి అమ్మిన పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. అట్లాంటి వాటికి మోసపోయో లేదంటే నమ్మో ఆ రకంగా అనుమతులు ఉన్నాయి కాబట్టి అధికారులు ఎల్ఆర్ఎస్లు ఇచ్చి అన్ని రకాల రిజిస్ట్రేషన్లు చేసి అనుమతులు ఇచ్చినవి ఉన్నాయి. అట్లాంటి వాటి విషయాలలో హైడ్రా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాటి మీద చర్య తీసుకునే సందర్భంలో అన్ని రకాలుగా ఆలోచన చేయాలి. వాళ్ళ కష్టార్జితంతో కొనుక్కున్న ఇండ్లవి, వాళ్ళకి అదే జీవితం. అట్లాంటి వాళ్ళ ఆవాసాన్ని తొలగిస్తానన్నప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించాలి. ఒకటి ఆ బస్తీ కానీ ఆ కాలనీ కానీ చెరువులో ఉండి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండి చెరువులో వరద వచ్చినా అది మునిగిపోతుంది, ప్రాణాలకి ప్రమాదం. అట్లాంటి పరిస్థితులు ఉంటే అట్లాంటి వాటిలో వాళ్ళకి రీహాబిలిటేట్ చేయాలి. అసలు ఏ రకమైన ప్రమాదం లేదు, ఏ రకమైన ఇబ్బంది లేదు. అట్లాంటి బస్తీలని మీరు ఎప్పుడో దశాబ్దాల కాల క్రితం వాళ్ళు సెటిల్ అయి ఉంటే ఇప్పుడు వాటి తొలగించాల్సిన అవసరం లేదు, వాటి జోలికి రాకూడదు. అందుకని పేదల జోలికి సామాన్య జనం మధ్యతరగతి వాళ్ళు ఉండే వాటికి అది మరింత ప్రమాదకర పరిస్థితిలో ఇబ్బందికర పరిస్థితిలో ఉంది అనుకున్నప్పుడు మాత్రమే వాటి జోలికి వెళ్ళడం మంచిది తప్ప మిగతా సందర్భాలు వెళ్తే మాత్రం అది సరైన పద్ధతి కాదు. హైడ్రా అట్లాంటి చర్యలు తీసుకుంటే దానికి ప్రజల మద్దతు కూడా ఉండదు, మేము కూడా అట్లాంటి వాటికి సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇది హైడ్రాకు సంబంధించి మా మీద కక్షపూరిత చర్య అని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. మీ సిపిఎం పార్టీ హైడ్రాకు సంబంధించి లేదు ఇప్పటి వరకు పర్ఫెక్ట్గా జరుగుతుంది, అలాంటి ఎన్క్రోచ్మెంట్లని ఆక్రమణలని అడ్డుకోవాల్సింది అని మీరు అంటున్నారు. ఇంతకు బీఆర్ఎస్ ఆరోపణలు వాస్తవం ఉందంటారా? మీ పార్టీ చేస్తున్న దాంట్లో బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం కోసం చేస్తుంది అన్నారు. వాళ్ళు నిజంగా చెరువులు ఆక్రమణించుకొని మీరు వ్యాపార సంస్థలు నడుపుతుంటే, మీరు విల్లాలు కట్టుకొని ఉంటే, మీరు ఫామ్ హౌస్లు కట్టుకొని ఉంటే అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా తీసేయాల్సిందే. ఇప్పుడు చెరువులు ఆక్రమించుకొని మేము విలాసవంతంగా నడుపుకుంటాం, పబ్బులు లేదంటే రిసార్ట్స్ వీటిని నడుపుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం అంటే అది టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరిదైనా అట్లాంటి వాటి మీద చర్య తీసుకోవాల్సిందే. చెరువుల్ని పునరుద్ధరించాల్సిందే, చెరువుల్ని కాపాడాల్సిందే. చెరువుల్ని ఆక్రమించుకొని మేము చేస్తామనంటే రేపు ఇంకా అసలు హైదరాబాద్ చెరువులే లేకుండా పోతాయి. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి వాటి కాపాడాల్సిన వాళ్ళు చెరువుల్లోనే రోడ్లు వేశారు, చెరువుల్ని టూరిస్ట్ కేంద్రాలుగా మార్చారు, చెరువులన్నిటి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పారు డెవలప్మెంట్ పేరుతోటి. ఇవన్నీ చెరువుల ఆక్రమణకి టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినంత ఆక్రమణ గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే ఎక్కువ జరిగింది. మరి చెరువుల ఆక్రమణకి మీది బాధ్యత లేదా? చెరువుల ఆక్రమణ నిరోధించడానికి లేక్స్ కమిటీ ఉంది. లేక్స్ కమిటీని పనిచేయనిచ్చారా? ఆ లేక్స్ కమిటీ ఎక్కడైనా పరిరక్షించిందా? ఒక్క చెరువునైనా కాపాడే ప్రయత్నం జరిగిందా? చేయలేదు. ఇప్పుడు హైడ్రా వచ్చి కొన్ని చెరువుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటుంది. అందులో తప్పులు ఏమైనా ఉంటే ఎత్తి చూపండి, ఎవరైనా ఎత్తి చూపిస్తాం. కానీ అది ఆ చర్య అది కాకుండా ఏదో మా మీద దాడి చేస్తుంది, ఇతరుల మీద లేదు అని అంటే నిజంగా ఎక్కడైనా కాంగ్రెస్ నాయకులు మంత్రులు వాళ్ళే కూడా ఉంటే ఖచ్చితంగా అట్లాంటి బయటికి వివరాలు వచ్చి వాటి మీద చర్య తీసుకోకపోతే డెఫినెట్గా అందరం అపోజ్ చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి హైడ్రా కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది సెలెక్టివ్గా ఉండకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో ఒకరిని టార్గెట్ చేసి చేయకూడదు. అట్లాంటి చేసినప్పుడు పబ్లిక్ సపోర్ట్ కూడా మీకు ఉండే పరిస్థితి ఉండదు. ఇదో రాజకీయ ప్రేరేపిత కింద మారిపోద్ది. మేము రాజకీయ ప్రేరేపితం లేకుంటే ఇప్పుడు ప్రారంభం అలాంటిది పరిస్థితి ఏం కనపడట్లేదు. టీఆర్ఎస్ ప్రతిదాన్ని తమకేదో దాడి జరుగుతుందనే పద్ధతిలో వాళ్ళు ఊహించుకుంటున్నారో నిజంగా అది ఏమైనా వివరాలు వస్తే చూద్దాం. కానీ ప్రస్తుతం జరుగుతున్న తీరు కొనసాగాలి. ఇది కూడా కొనసాగకపోతే ప్రజలకుండే చెరువుల పరిరక్షణ కోసం చేస్తున్న కొద్దిపాటి చర్యల మీద కూడా విశ్వాసం సన్నగిలే పరిస్థితి ఏర్పడుతుంది.